రాహుల్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. చీకట్లో ఒక వ్యక్తి నిలబడున్నాడు. అతని ముఖం పూర్తిగా కనిపించలేదు. నన్ను గుర్తుపట్టలేదా అని ఆ వ్యక్తి నవ్వాడు. రాహుల్ కళ్లలో భయం కనిపించింది. ఇది అసాధ్యం, నువ్వు చనిపోయావు. ఆ వ్యక్తి ముందుకు అడుగు వేశాడు. అతనే రాహుల్ చిన్నప్పటి అన్న విక్రమ్. 10 సంవత్సరాల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో విక్రమ్ చనిపోయాడని అందరూ నమ్మారు. విక్రమ్ నెమ్మదిగా అన్నాడు, ఆ రోజు నేను చనిపోలేదు రాహుల్. నన్ను చంపడానికి ప్రయత్నించింది మన ఇంట్లో ఉన్నవారే. రాహుల్ షాకయ్యాడు. ఎవరు అని అడిగాడు. విక్రమ్ ఒక్క మాట చెప్పాడు, నాన్న. అప్పుడే ఇంటి బయట కారు బ్రేక్ శబ్దం వినిపించింది. రాహుల్ కిటికీ నుంచి బయట చూశాడు. పోలీస్ జీప్ దగ్గర అతని తండ్రి నిలబడున్నాడు.